హైదరాబాద్లోని రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఇక్ఫా యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న విద్యార్థి చరణ్ అక్కడికక్కడే మృతి చెందారు. బీఎన్ఆర్ హిల్స్ నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో మెహదీపట్నంలోని ఇంటికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వాహనం కంట్రోల్ తప్పి డివైడర్ను ఢీకొట్టింది. యాక్సిడెంట్లో కారు నుజ్జునుజ్జయింది. వాహనంలో ఒక్కడే ఉన్నాడని, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించామన్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాయదుర్గం సమీపంలో అత్యంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఇక్ఫై యూనివర్సిటీకి సంబంధించిన బీబీఏ విద్యార్థి ఎవరైతున్నారో చరణ్ ఒంటరిగా వచ్చేటప్పుడు ఈ మార్గంగా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ మార్గం గుండానే ఉదయం పూట చాలా ఖాళీగా ఉంటుంది ఈ ప్లేసు. ఇప్పుడంటే కొంచెం వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో చాలా అతివేగంగా వచ్చాడు. వేగం వచ్చిన తర్వాత తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా ఇటు వస్తున్నటువంటి వెహికల్స్ ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా అతను లెఫ్ట్ సైడ్ తీసుకోలేక అక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే డివైడర్ ఉందో ఆ డివైడర్కి గుద్దినటువంటి నేపథ్యం పడితే ఫ్లైఓవర్ అది మొత్తము ఆ ఫ్లైఓవర్కి గుద్దడంతో మొత్తం నుజ్జు అయిపోయింది కారు. ఎంతగా అంటే గుద్దగానే వెంటనే స్పాట్లోనే తను కూడా మృతి చెందినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇంత భారీ స్థాయిలో ఇంత ఇదిగా అయితే గుద్దేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఉదయం పూట తను వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఎటువంటి వెహికల్స్ రాలేదు. ఒకవేళ వెహికల్స్ వచ్చుంటే వాడికి కూడా గుద్దే అవకాశం ఉండేది. కాకపోతే అతివేగం అనేది ప్రాణాలు తీస్తున్న పదే రాయదుర్గం పోలీసులు అనేక రకాలుగా కూడా వార్నింగ్ ఇస్తున్నా కూడా ఇంకా రోడ్లు ఖాళీగా ఉన్నాయనే ఉద్దేశంతో, పైగా వయసులో ఉన్నాం, కారు మా చేతిలో ఉందనే ఉద్దేశంతో నిండు ప్రాణాన్ని అతను కోల్పోవాల్సినటువంటి నేపథ్యం పడితే చరణ్ అయితే ఇంత భారీ స్థాయిలో ఇట్లా గుద్దారు. మొత్తం గుద్దిన తర్వాత కారు సంబంధించిన పార్ట్స్ అంతా కూడా ఇటు బయటపడిపోయినటువంటి నేపథ్యం. ఎందుకంటే మామూలుగానే ఈ యొక్క ఏదైతే దీని ఫ్లైఓవర్ సంబంధించినటువంటి దిమ్మలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అంత స్ట్రాంగ్ ఉంటే ఒక్కసారి ఇట్లా గుద్దే కొందరికి తను కూడా ముందుకు వెళ్ళిపోయాడు. పైగా ఎయిర్ బ్యాగ్స్ కూడా అంతగా ఓపెన్ కాలేదు. ఎందుకంటే ఇట్లా ప్రెస్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడంతా మనం ఈ విజువల్స్ అయితే చూస్తున్నాం. అయితే నుజ్జున అయిపోయినటువంటి ఈ కారు తన బాడీ కూడా అక్కడే ఉంది. పోలీసులు హుటాహుటిన ఈ సంఘటన స్థలానికి వారు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వెంటనే లోపల ఎవరున్నది ఏంటి అనేది కూడా వివరాలు కూడా సేకరించిన తర్వాత అతను ఇక్ఫా యూనివర్సిటీకి సంబంధించినటువంటి చరణ్గా కూడా వారు గుర్తించిన తర్వాత అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తీసుకుని నేపథ్యం పడుతుంది. సో అక్కడి నుంచి నుజ్జునొచ్చి అయినటువంటి కార్ని పక్కకి పోలీసులు పెట్టారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ట్రాఫిక్ వస్తుంది. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ రోడ్డు అనేది చాలా బిజీగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ అంతా కూడా ఎక్కువైపోయింది. పైగా పైన ఫ్లైఓవర్ మీద వెళ్ళినటువంటి వాహనాలు కూడా అక్కడే ఆగి మరి ఈ యొక్క కారు యాక్సిడెంట్ గురించి దృశ్యాలంతా కూడా చూస్తున్న నేపథ్యంలో టైర్లు పోయాయి, ఇవన్నీ కూడా పోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మొత్తం ఈ యొక్క కారు అయితే నుజ్జు పచ్చడి అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే మొత్తం పార్ట్స్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయాయి. ఇక్కడ స్టీరింగ్ తిప్పుతున్నటువంటి వ్యక్తి అక్కడే స్పాట్ డెడ్ అయిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడంతా బ్లడ్ కానీ ఇవి కానీ మొత్తం అతనే ఉన్నటువంటి పరిస్థితి. కనీసం నెంబర్ ప్లేట్ కూడా పూర్తిగా కనపడినటువంటి నేపథ్యం. అంటే అత్యంత భారీ యాక్సిడెంట్గానే పోలీసులు చూస్తున్నారు. ఇదంతా కూడా ఈ ప్లేసు కనీసం గుర్తుపట్టేలేనంతగా కారు, ఎందుకంటే ఈ వేగాన్ని అది తట్టుకోలేకపోయింది. సడన్గా దాన్ని గుద్దేసే కొందరికి అంత మొత్తం ఛిద్రం అయిపోయినటువంటి నేపథ్యం. లోపల డెడ్ బాడీ కూడా చాలా ఛిద్రం అయిపోయింది. ఇక్కడ లోపల నేను చూపిస్తాను. మృతులకు సంబంధించినటువంటి చెప్పులు కానీ లేకపోతే ఇతర సామాగ్రిలు కానీ అంతా కూడా లోపల పెట్టుకున్నారు. చాలా చిన్న వయసు, ఎందుకంటే బీబీఏ చేస్తున్నాడు. బయటికి మరికొన్ని 2 సంవత్సరాల్లో అతని విద్యాభ్యాసం కూడా పూర్తి అయిపోతుంది. సో ఈ సమయంలో ఈ రకమైనటువంటి యాక్సిడెంట్
జరగడం పట్ల వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చరణ్ ఒక్కడే ఉండడంతో పెద్ద ప్రాణాపాయం అతను మాత్రమే చనిపోయారు. మిగతా తన స్నేహితుని కూడా ఎక్కించుకోవాలని కూడా అతను భావించాడు. కాకపోతే అతను ఈ మార్గం నుంచి నంది హిల్స్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు మెహదీపట్నం వెళ్లాల్సి ఉంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు నియర్ టు ఎగ్జాక్ట్గా దర్గా దగ్గర లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో ఈ రకమైనటువంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా క్లియర్గా చూస్తున్నాం, మొత్తం నుజ్జు అయిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత వాళ్ళందరూ అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలామంది బైకులు తోలుకొని వీళ్ళందరూ కూడా అక్కడ కాసేపు ఆగి చూసి వారు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మొత్తం రోడ్లు ఖాళీగా ఉన్నాయి, లేకపోతే ఓవర్టేక్ చేయాలి, లేకపోతే వీకెండ్స్ వస్తే ప్రమాదకరమైన రీతిలో కూడా బండ్లు తోలాలనుకునే వారు మాత్రం ఈ యాక్సిడెంట్ చూసిన తర్వాత, ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత, ఈ కారు సిచ్యువేషన్ తర్వాత, అతను మృతి చెందిన విధానం చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి కనువిప్పు దొరుకుతుంది. ఎందుకంటే రాయదుర్గం సంబంధించిన ఈ పరిసర ప్రాంతంలో, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో ఎక్కువగా అటువైపు ఖాళీ రోడ్లు ఎక్కువ ఉంటాయి, ఐటీ సంబంధించిన పీపుల్స్ ఎక్కువ ఉంటాయి, కంపెనీలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఈ ఫ్లైఓవర్లు కానీ, లింక్డ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ విన్యాసాలు చేస్తూ లేకపోతే ఓవర్ స్పీడ్తో వచ్చే వాళ్ళకందరికీ కూడా వారికి కనువిప్పు జరుగుతుంది అనేసి కూడా అంటున్నారు. ఎందుకంటే పోలీసులు అనేక రకాలుగా ప్రికాషన్స్ చెప్తున్నా కూడా ఇలా ఏదైతే వాళ్ళు కొంచెం సోయి లేకుండా కంట్రోల్ చేసుకోకుండా ఈ రకంగా యాక్సిడెంట్ అయిపోయి మృతి చెందినటువంటి పరిస్థితి. కాబట్టి గతంలో కూడా మనం చూసాం, చాలా మంది బైక్ రైడర్స్ని ఇక్కడ అరెస్ట్ చేశారు, ఈ రకమైన ప్రమాదకరమైనటువంటి విన్యాసాలు చేశారు, కార్ రేసులు చేసే వాళ్ళని కూడా రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా వీకెండ్స్ వస్తే ప్రత్యేకంగా ఫ్లైఓవర్ల మీద నిఘా అనేది పెట్టినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఉదయాన్నే జరిగింది కాబట్టి అసలు ఎట్లా జరిగింది ఏంటని కూడా ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే మృతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ ఉస్మానియా హాస్పిటల్ ఉన్నారు. వారు అక్కడ పోస్ట్మార్టం అయిన తర్వాత తదుపరి అంత్యక్రియలు అయితే జరగబోతున్నాయి.